స్వర్గీయ ఎస్పీ బాలు గాన నివాళి జగిత్యాల జిల్లా తెలంగాణ సాంస్కృతిక సారథి మరియు జిల్లా కళాకారుల ఆధ్వర్యంలో దేవిశ్రీ గార్డెన్ లో ఆదివారం సాయంత్రం నిర్వహించారు. కార్యక్రమంలో కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలు చిత్రపటాన్ని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమ నిర్వాహకులు జిల్లా తెలంగాణ సాంస్కృతిక సారథి మరియు జిల్లా కళాకారులు ఎస్పీ సుబ్రహ్మణ్యం శర్మ, జగదీశ్వర్, కుమరవెల్లి లక్ష్మీనారాయణ, రాపర్తి రవి, రాగుల పరశురామ్ గౌడ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జయ జయ శుభకర వినాయక శ్రీకాళి భాగవత జయ జయ శుభకర వినాయక శ్రీకాళి భాగవత సిద్ధి వినాయక నగరి ఇప్పుడు ఏదైతే చిత్తూరు జిల్లాలో అయినప్పటికీ ప్లస్ నగరిలో విద్యాభ్యాసం స్టార్ట్ చేస్తూ ఎస్వి యూనివర్సిటీ వరకు తను కంప్లీట్ చేసినప్పటి నుంచే తనకు ఈ రంగస్థల నటాలన్న తర్వాత వాళ్ళ ఫాదర్ ద్వారా హరికథలు ఒక సందర్భంలో తను అవధులు ఆయుష్కే కానీ యశస్సుకు కాదు. అందుకే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మంచితనం, కీర్తి, ప్రతిభ, యశస్సు సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ యుగంలో అలాగే ఉంటుందని ఈ సందర్భంగా మనం ఒకసారి ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు, భారతీయ జనతా పార్టీ చాలా బాధాకరమైన విషయము. నిజంగా చెప్పాలంటే ఒక పొలిటీషియన్ గతంలో ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు అటువంటి వాళ్ళు చనిపోయినప్పుడు సంతాపాలు వచ్చినాయి. కానీ ఒక నాన్ పొలిటీషియన్, ఒక కళాకారుడు చనిపోతే ఈయనకు దేశ విదేశాలకు వెళ్ళి కానీ మొత్తం రాష్ట్ర ముఖ్యమంత్రులు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఉపరాష్ట్రపతి ఇలాంటి వారు సంతాపాలు చెప్పినట్టే నిజంగా బాలసుబ్రహ్మణ్యం వ్యక్తి మన తెలుగు జాతికి గర్వకారణం చెప్పక తప్పదు. ఆ వ్యక్తి మన తెలుగు జాతిని మొత్తం దేశాలలో ఈ పాడుతా తీయగా ప్రోగ్రాంలో మొత్తం హైలైట్ చేసిన ప్రోగ్రాం చేసిర్రు. నిజంగా ఆయన నిజంగా పాడుతా తీయత ప్రోగ్రాం చేయాలంటే రామోజీరావు గారు
ఒప్పిస్తే అప్పుడు ఆయన పోయిండు. ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాదు, పాడుతా తీరా సుబ్రహ్మణ్యం అని పిలిచే స్థాయికి వచ్చింది. ఏది ఏమైనా అలాంటి వ్యక్తి మనకి ఈరోజు లేకపోవడం బాధాకరం. భౌతికంగా ఆయన లేడు, కానీ యూట్యూబ్ కొడితే మనకు రోజు వస్తాడు. రోజు మనం ఆయన పాటలు విని తృప్తి పడవచ్చు. మరి ఎప్పటికైనా మనిషి అనేటోడు పుట్టినట్టే చావు తప్పదు ఒకరోజు ఇంకా ముందు. కాబట్టి డాక్టర్లు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆయన కాపాడుకోలేకపోయాము. ఏదేమైనా ఆయన ఆత్మకు శాంతి జరగాలని మరి భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి మనసారా కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనే ఈ కార్యక్రమ నిర్వాహకులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. సినీ పరిశ్రమలో తెలుగు పాటకు మరి ఒక ఉన్నతమైనటువంటి గౌరవం లభించింది. మరి తెలుగు పాటను ఒక ఉన్నతమైన స్థాయిలో తీసుకెళ్ళినటువంటి మహాగాయకుడు బాలు గారు. మరి తెలుగు సినీ పరిశ్రమ కాదు, అనేక భాషల్లో సినీ పరిశ్రమలకు వారు ఒక పెద్ద దిక్కులాగా ఉండేవాళ్ళు. 3 తరాల నుండి మనకందరికి కూడా ఎంతో ఆనందాన్ని అందించినటువంటి, మురిపించినటువంటి 50 సంవత్సరాల తన సినీ పయనంలో జాలువారినటువంటి వేలాది పాటలు తన అద్భుతమైనటువంటి తన కంఠం నుండి జాలువారినటువంటి ఆ పాటలు అందించినటువంటి మధురమైనటువంటి గాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారు. 40,000 పైన పాటలు మరి మనకు అందించినటువంటి గాయకుడు. అదేవిధంగా ఏ భాషలో పాట పాడినా కూడా ఆ భాష తన భాష అదే భాష అన్నట్టుగా అద్భుతంగా అందరినీ కూడా మరిపించి మరి అటువంటి మహా కళాకారుడు మన బాలసుబ్రహ్మణ్యం గారు. తెలుగు జాతికే కాదు, దక్షిణ భారతదేశంకే కాదు, ఈ ప్రపంచ సంగీతానికి ఆయన స్వరం ఒక వరం. అనేక మంది భూమి మీద అనేక మంది వస్తుంటారు, పోతుంటారు, కానీ మరణం లేనటువంటి వాళ్ళు కొందరే ఉంటారు. ఆ కోవకు చెందినటువంటి వారు మన బాలసుబ్రహ్మణ్యం గారు. వారు అందించినటువంటి అనేక పాటలు మనకు వదిలేసి అద్భుతమైనటువంటి కళా పాటలను మనకు వదిలిపెట్టి అందని లోకాలకు, తీరని లోకాలకు వారు వెళ్ళిపోవడం జరిగింది. ప్రతి ఇంటిలో కూడా, ఇంటిలోనైనా ఎక్కడైనా సరే గత అనేక సంవత్సరాల నుండి బాలుగారి పాట వినని ఇల్లు లేదు, బాలుగారి పాట సంగీతం వినని వ్యక్తి కూడా లేనటువంటి విషయం మనకు అందరికీ తెలుసు.